హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మిగిలిన అన్నంతో గారెలు చేయబోతున్నానండి. నైట్ మిగిలిన అన్నం అయితే మార్నింగ్ టిఫిన్లా చేసుకోవచ్చు, మధ్యాహ్నం అయితే ఈవినింగ్ స్నాక్స్లా చేసుకోవచ్చు. ఇందులో బంగాళదుంప పేస్ట్ కూడా చేస్తున్నాను. టేస్ట్ అయితే బాగుంటుంది, ఆయిల్ లాగదు. ఈ గారెని ఎలా చేయాలో చూసేద్దామా. గారెలు చేయడానికి నేను మధ్యాహ్నం వండిన అన్నం ఉంటే తీసుకుంటున్నానండి, ఒక కప్పు. అదే నైటు అన్నంతో కూడా మార్నింగ్ చేసుకోవచ్చు. ఈ కప్పు అన్నం తీసుకుంటున్నాను. అలాగే ఇందులోకి ఉడికించిన ఒక పెద్ద బంగాళదుంప కూడా పొట్టు తీసుకున్నాను. పెద్ద ఉల్లిపాయలు చిన్న ముక్కల కింద కట్ చేశాను. కరివేపాకు, కొత్తిమీర, అలాగే ఒక క్యారెట్ని కూడా తురిమాను. 4 పచ్చిమిర్చి, 2 ఇంచీల అల్లం ముక్క కూడా తీసుకుంటున్నాను. బంగాళదుంప పేస్ట్ వేయడం వల్ల గారెలు టేస్ట్ బాగుంటుందండి, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చకుండా ఉంటుంది. ఇప్పుడు ఉడికించిన ఈ బంగాళదుంపని ఒక బౌల్లో వేసుకుని స్మాషర్తో ఇలా మెత్తగా మెదుపుకోవాలి. ఇలా బంగాళదుంప ఒకసారి వేసి గారెలు వేయండి, బాగుంటుంది. మధ్యాహ్నం అన్నం ఉంటే ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్లో ఈజీగా చేసి పెట్టేయచ్చు. క్యారెట్ కూడా కొంచెం యాడ్ చేయండి, బాగుంటుంది. అలా మన దగ్గర క్యారెట్ ఉంటే క్యారెట్ వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే బంగాళదుంపను మెదిపేస్తున్నాను. అన్నంతో పాటు మిక్సీలో అయితే కొంచెం చిన్న చిన్న ముక్కల కింద అయిపోద్ది కాబట్టి ముందు బంగాళదుంపను మెదుపుకుని పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక కప్పు అన్నం వేస్తున్నానండి. ముందు అన్నాన్ని కొంచెం మిక్సీ పట్టిన తర్వాత అప్పుడు బంగాళదుంపని యాడ్ చేయొచ్చు. మొత్తం కప్పు అన్నం అంతా వేసేసుకోవాలి. అల్లం పచ్చిమిర్చి అయితే ఇందులోనే వేసేస్తున్నానండి, మిక్సీ జార్లోను. మిక్సీ జార్లో అన్నంతో పాటు మిక్సీ పడితే బాగుంటుంది, కారంగా ఉండి అల్లం ఘాటు తగులుతూ. ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు పుల్లటి పెరుగును వేయండి, బాగుంటుంది టేస్ట్ అయితే. ముందు కొద్దిగా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను మెదిపిన బంగాళదుంప పేస్ట్ని కూడా వేసేస్తున్నాను. ముందే బంగాళదుంప అన్నంతో పాటు వేసేస్తే మెత్తగా మిక్సీలో నలగదు, అక్కడక్కడ చిన్న చిన్న ముక్కల కింద ఉండిపోతాయండి. ఇప్పుడు బంగాళదుంప పేస్ట్ కూడా వేసేసుకుని ఇంకా కొంచెం జస్ట్ పలసిస్తే చాలు. ఇప్పుడు మిక్సీ పట్టిన ఈ ముద్దనంతా ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇందులో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి గారెలు. అలాగే క్యారెట్ తురుము, కరివేపాకు, కొత్తిమీర కూడా వేస్తున్నాం కదా, బాగుంటుంది. ఇందులోకి చిన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్ తురుము అంతా వేసేసుకుని ఇలా బంగాళదుంప పేస్ట్ యాడ్ చేయడం వల్ల అన్నంతో చేసిన గారెలు ఆయిల్ అయితే ఎక్కువ పీల్చకుండా ఉంటుందండి. ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. బియ్యం పిండిది, ఈ బియ్యం పిండిని కూడా నేను 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. ముందు తక్కువ వేసుకుని కలుపుకొని చూసుకోండి, తర్వాత వేసుకోవచ్చు. ముందే ఎక్కువ వరిపిండి వేసేస్తే గట్టిగా అయిపోద్ది. అలాగే 2 టేబుల్ స్పూన్లు సుజీ రవ్వ, ఉప్మా రవ్వను కూడా వేస్తున్నాను. మొత్తం ఇవన్నీ కూడా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకోండి, నేనైతే టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా వేస్తున్నాను. ఇవన్నీ కొంచెం గట్టిగా ముద్దలా కలుపుకోవాలి. కొంచెం లూజ్ అయినా పర్వాలేదు, కొంచెం బియ్యం పిండిని యాడ్ చేసుకోవచ్చు. ముందు మిక్సీ పట్టేటప్పుడు పెరుగు ఎక్కువ వేయకుండా ఉండండి. నేను గట్టి పెరుగు కాబట్టి 2 టేబుల్ స్పూన్లు వేసాను. పెరుగు ఎక్కువ వేసామంటే పిండి అయితే లూజ్ అయిపోద్ది. లూజ్ అయిన తర్వాత కొంచెం బియ్యం పిండి ఎక్కువ పడుతుందండి. బియ్యం పిండి ఎక్కువ వేస్తే గారెలు మరలా గట్టి వచ్చేస్తాయి. ముందు నేను 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసాను, మరలా ఇంకొక 2 టేబుల్ స్పూన్ల వరకు వేయచ్చు. మొత్తం ఒక పావు కప్పు పిండి వేస్తున్నాను. ఇలా గట్టిగా ఇలా ముద్దలా చేసుకోవాలి. చేతికి ఆయిల్ రాసుకుని ముద్ద చేసుకుంటే చేతికి అంటుకోకుండా ఉంటుందండి. ఇప్పుడు పాన్ పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసి ఆయిల్ మరిగిన తర్వాత ఇవి గారెల్లో ఒత్తుకుని వేసేసుకోవడమే. ఇందులో చట్నీ ఏదో అవసరం ఉండదండి. పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇలా సింపుల్గా గారెల కింద వేసేసి పెట్టేయచ్చు.
ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకుని ఇలా చేతితో చిన్న ముద్దలా తీసుకుని అలాగే కవర్ కూడా ఆయిల్ రాసుకుని నేనైతే కొంచెం పలుచగానే ఒత్తుతున్నానండి గారెల్ని. మందంగా కూడా వేసుకోవచ్చు. ఇలా కొంచెం పలుచగా వేస్తే లోపలికంటూ వేగి కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయి. హోల్ కూడా కొంచెం పెద్దగా పెట్టి ఆయిల్ మరిగిన తర్వాత ఒక్కొక్కటి జాయిగా నెమ్మదిగా ఆయిల్లోకి వదలడమే ఈ గారెల్ని. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో అయితే లోపల ఉడకవు. ఈ విధంగా గారెల్లా వేసుకుని వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుని ఒక ప్లేట్లో తీసేసుకోవడమేనండి. చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. అన్నం బంగాళదుంప పేస్ట్ తోటి గారెలు అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఆయిల్ అయితే మనం ఒట్టి అన్నంతో వేసినవి కొద్దిగానే ఆయిల్ లాగుతుంది. బంగాళదుంప వేసినవి అయితే ఆయిల్ అయితే అస్సలు లాగలేదు. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు ఏ విధంగా కుదిరిందో నాకు మీరు కామెంట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్సే నాకు ఎనర్జీగా ఉంటుంది. అలాగే ఈ వీడియోని కూడా మీకు నచ్చితే షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఎక్కువ మంది చూస్తారు. నా వీడియోస్ అయితే లైక్స్ ఎక్కువ రావండి, కామెంట్స్ రావు. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి వీడియో నచ్చితే. అలాగే రెండో వైపు కూడా మిగిలిన పిండి అంతా కూడా నేను ఇలా గారెల్లా వేసేసాను. చూడండి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూస్తుంటేనే తెలుస్తుంది కదా మీకు ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఈ విధంగా గారెలు మీరు చేయండి. ఆయిల్ అయితే అస్సలు లాగదు. ఇప్పుడు ఏదైనా పెద్దవాళ్ళు అయితే ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలకైతే ఇలా ఇచ్చేయచ్చు, మామూలుగా తినేస్తారు ప్లెయిన్గాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్